హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది. ఆ ఫ్రెండ్ ఎవరో మీరు చాలా వీడియోస్లో కూడా చూసారు తన్ని. అయితే ఇప్పుడు తను మా ఇంటికి వచ్చిందని చెప్పి నేను తన కోసం చికెన్ చేస్తున్నాను. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వంట చేసేటప్పుడు హెల్ప్ చేసిద్దో లేదో తెలియదు, కానీ ఇక్కడ నేను కష్టపడుతున్నా అని చెప్పి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేస్తుంది. ఆ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు చూపిస్తా చూడండి. వాళ్ళు నిజంగా అనుకుంటారు ఈ పిల్ల ఏం చేయదేమో. ఈ కూరగాయలు కట్ చేయడం కూడా వచ్చా కీర్తి? పాపం మా ఇంటికి ఏదో చూద్దామని వచ్చింది నన్ను, కానీ నేను తన చేత పని చేపిస్తున్నా. నాకు కర్రీ చేస్తుంది, అందుకని నేను పని చేస్తున్నా. ఏం చేస్తున్నా? కర్రీ, చికెన్ కర్రీ చేస్తున్నావు కదా, అందుకు హెల్ప్. చూసావా ఎట్లా కట్ చేసావా? రోలెక్స్ ఫస్టే నా వంట తింటున్నావు. మోషన్స్ టాబ్లెట్లు కూడా తీసుకొస్తా. ఎందుకు బాగానే చేస్తాను, నీ వీడియోస్ చూస్తుంటా. వీడియోలు చూసేదానికి తినేదానికి కొంచెం. ఇప్పుడు నేను చెప్తా, ఎప్పుడు రిషి గారు రివ్యూ చెప్తాడు, ఈసారి నేను చెప్తా. సరే. ఒకసారి తిన్నాను, బాగానే చేసింది. ఎప్పుడే? అదే అది స్నాక్స్ అని చేసాను, చికెన్ పెద్ద పెద్దగా. కేఎఫ్సీ. చెప్పు. చికెన్ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరుకున్నాయి. నేను కీర్తి నేను చేసిన వంట ఫస్ట్ టైం తినిందని చెప్పా కదా, అది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇది తింటాం. ప్రియా వాళ్ళ రూమ్కి వెళ్ళామని చెప్పా కదా, అప్పుడు ఒకసారి తినింది, మళ్ళీ ఇప్పుడు. నేను ఆల్రెడీ నిన్న నా గుత్తంకాయ కర్రీ ఉంటే అది వేసుకుంటున్నాను, అందుకే కొంచెం రైస్ తక్కువ పెట్టుకున్నా. నాకు ఇష్టమైన కందం. చికెన్లో మీకు బోన్స్ ఇష్టమా, బోన్లెస్ ఇష్టమా? నాకైతే బోన్సే ఇష్టం. మీకేమి ఇష్టం అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలి, మీకు నేను ఎలాంటి వీడియోస్ పెడితే నచ్చుతాయి అంటే వంట చేసేయా లేకపోతే ఈవెంట్స్ అయ్యా, ఇట్లా ఛాలెంజా, ఎలాంటివి పెడితే మీకు నచ్చుతాయి అన్నది కూడా కామెంట్ చేయండి. నేను అట్లాంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. తినగానే థమ్స్అప్ తాగాల, లేకపోతే ఇంకా థమ్స్అప్ తాగిందాక ఇంకా మనసు ఊరుకోదు, థమ్స్అప్ మీదే బిగుతూ ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. సరే, బాయ్.